హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Anandwesleycreations. ఇవాళ వీడియోలో బబుల్ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలని నేర్చుకుందాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసాక ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. ప్లస్ సింబల్ క్లిక్ ఇచ్చాక మీ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను అన్ని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి, రీసైజ్ అయితే చేసుకోండి. రీసైజ్ దగ్గర ఓన్లీ 7 దగ్గర 25 అని పెట్టండి. సో 7 డిలీట్ చేసేసి 2536 అని పెట్టండి. సో 2536 అనమాట. సో సింపుల్గా రీసైజ్ అయితే అయిపోతుంది. రీసైజ్ అయిపోయాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇక వేరే పిఎన్జీని అయితే యాడ్ చేసుకోవాలి. సో బబుల్ పిఎన్జీ అనమాట. సో ఈ బబుల్ పిఎన్జీ వచ్చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నాక సింపుల్గా పెద్దగా చేసుకోండి, చాలు, అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సింపుల్గా పెద్దగా చేసుకున్నాక సో అడ్జస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, రైట్ సైడ్ స్క్రోల్ చేసి సో కాంట్రాస్ట్ని మైనస్ పెట్టుకోండి. సో అండ్ సాచురేషన్ కూడా మైనస్లో పెట్టుకోండి, -100 మొత్తం. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్ కూడా -100లో అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ -100లో పెట్టుకోండి. సో ఈ 4 -100లో పెట్టుకోండి. సో ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో అనేది మ్యాచ్ అయిపోద్ది అనమాట. బబ్బులు ఇందాక వైట్ ఉండేది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్తో కలర్లో మ్యాచ్ అయిపోయింది. సో సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోండి. సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి డ్రా ఆప్షన్ ఉంటుంది కదా. సో డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయాక సో ఎంటీ లేయర్ అనేది తీసుకోవాలన్నమాట. మన ఫోటో ఏదైతే ఉంటుందో అదైతే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎలా కట్ చేయాలి తెలియకపోతే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. సో లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో మీరు కట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మీ ఫోటో సో నేనైతే ఆల్రెడీ చూస్ చేసుకున్నాను. ఇలాంటి ఫోటో అయితే చూస్ చేసుకోండి మీరు కూడా. సో ఇట్లా కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఎడిటింగ్కి. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎడిట్ చేశాను. సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు చూసి తెలుసుకోవచ్చు ఎలా కట్ చేయాలనే బ్యాక్గ్రౌండ్ క్లారిటీతో. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫర్మేషన్ కొట్టండి. సో మనకి మూవ్ అవుతుంది కదా. సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి 2 ఫింగర్స్ తోటి. సో కరెక్ట్ ఇలా పెద్దగా పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి యాడ్ చేసినట్టయితే తెలిసిపోతుంది. మనకి బెలూన్ లోపల ఉన్నట్టు కావాలి కాబట్టి సింపుల్గా ఏం చేస్తారంటే ఎంటీ లేయర్ యాడ్ చేసుకోండి. సో రియలిస్టిక్ అనేది చేద్దాం మనం ఇప్పుడు. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా యాడ్ చేసుకున్న ఫోటోని మీ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాక జూమ్ చేయండి. జూమ్ చేసి బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సో ఆపోజిట్ మొత్తం కొంచెం తగ్గియండి అండ్ హార్డ్నెస్ మొత్తం -1 పెట్టండి. సో ఫోటోని అయితే ఇప్పుడు జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇప్పుడు లెగ్ దగ్గర ఏదైతే వైట్ ఉందో, బబుల్ సర్కిల్స్ దగ్గర, సో అవుట్లైన్ దగ్గర మొత్తం కొంచెం ఒపెసిటీ అనేది కొంచెం తగ్గించుకొని వాటిని సైజ్ అనేది పెంచుకోండి. సో పెంచుకొని జస్ట్ ఇలా చేయండి. ఏంటంటే మనకి మన ఫోటో అనేది లోపల ఉన్నట్టయితే రియలిస్టిక్గా అయితే ఉంటుంది అనమాట. అంటే మనం బెలూన్ లోపల అయితే బబుల్ లోపల అయితే ఉన్నట్టు సో అవుతుంది అనమాట. సో చూడండి ఈ విధంగా. సో హెయిర్ దగ్గర కూడా సో వైట్ ఉంది కదా, లైట్గా బ్రష్ చేయండి. సో హెయిర్ దగ్గర కూడా చేసుకున్నాక సింపుల్గా మనకి ఫోటో అనేది రెడీ అయిపోయింది. సో సింపుల్గా ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాక అప్పుడు షాడోని అయితే యాడ్ చేసుకుందాం. షాడో అనేది యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. సో సైజ్ వచ్చేసి మనకి కొంచెం తగ్గించుకోండి అండ్ ఒపెసిటీ కొంచెం మొత్తం 100 పెట్టండి. సో బ్రష్ సెలెక్ట్ చేసుకుని సైజ్ వచ్చి కొంచెం తగ్గించండి అండ్ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేటప్పుడు జూమ్ చేసుకోండి. షూస్ దగ్గర మన లెగ్స్ దగ్గర ఏదైతే ఉందో సో జస్ట్ అక్కడలా డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకోండి ఇలాగా ఈ విధంగా కొంచెం షాడో టైప్లో అనమాట. సో జస్ట్ లైట్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక సింపుల్గా ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు ఎరేజ్ ఆప్షన్లో క్లిక్ ఇచ్చి సో ఒపెసిటీ ఒక 20% అలా పెట్టుకోండి అండ్ సైజ్ మొత్తం పెద్ద వేసుకోండి అండ్ 90% అలా పెట్టుకోండి. బ్రష్ సైజ్ వచ్చేసి సో జస్ట్ లైట్గా అలా బ్రష్ చేసుకోండి అంటే ఒపెసిటీ తగ్గించి. సో చూడొచ్చు మీరు ఇప్పుడు షాడో రియలిస్టిక్ అయితే షాడో అయితే రెడీ అవుతుంది. సో చూడొచ్చు జస్ట్ అట్లా లైట్గా గీసుకోండి. ఏంటంటే మనకి షాడో వస్తున్నట్టుగా. సో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా ఉంది. ఇంకా కొంచెం బ్రష్ అయితే చేసుకుంటాను నేను. సింపుల్గా కరెక్ట్గా చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ అండి. రైట్ క్లిక్ ఇచ్చాక డిస్కార్ట్ నొక్కండి. డిస్కార్ట్ నొక్కాక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది కదా. సో సింపుల్గా ఇప్పుడు లాస్ట్ పిఎన్జీ అయితే యాడ్ చేసుకుందాం. సో యాడ్ ఫోటోలోకి వెళ్దాం. సో బబుల్స్ పిఎన్జీ ఒకటి ఉంటుంది, అదైతే యాడ్ చేసుకోండి. సో ఇందాక కాకుండా చిన్న బబుల్స్ ఇది ఉంటుంది. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే పెద్దగా చేసుకుంటే సెట్ అయిపోతుంది. సెట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ కలర్లో మ్యాచ్ చేద్దాం. సేమ్ ఫస్ట్ అయితే ఏదైతే ఎలా చేశారో అడ్జస్ట్లోకి వెళ్ళి సేమ్ అదే అడ్జస్ట్మెంట్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు సో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అనేది మైనస్లో పెట్టుకోవాలి. సో సాచురేషన్ వచ్చేసి మైనస్లో పెట్టుకోవాలి 100 మొత్తం. సో హైలైట్స్ని కూడా -100 మొత్తం.
సో ఫస్ట్ ఏ విధంగా అయితే చేసామో మనం బబుల్ యాడ్ చేసుకున్నప్పుడు సేమ్ అదే అనమాట. సో టెంపరేచర్ కూడా మైనస్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు సేమ్ కలర్ అయితే వచ్చేసింది. సో ఈ 4 కలర్స్ అయితే తప్పకుండా చేసుకోవాలి, అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాచ్ అవుతుంది. సో రైట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్ చేశాక మనకి సో ఇప్పుడు పిక్సార్ట్లో అయితే మనకి పని అయితే అయిపోయింది. సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్దాం. డ్రా ఆప్షన్లోకి వెళ్ళాక 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ చేసుకొని లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుందాం. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకొని సింపుల్గా కొంచెం రీటచింగ్ ఇద్దాం. ఫోటో అనేది ఇంకా బాగా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో సేవ్ ఇమేజ్ కొడుతున్నాను నేను. సో ఫోటో అనేది సేవ్ అయిపోయింది. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాను. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక సింపుల్గా మనకి డైరెక్ట్గా అప్పుడు మనం మిక్స్ ఆప్షన్లో కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. సో కలర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెంపరేచర్ని వచ్చేసి మనకి ఒక 12% అయితే పెట్టుకుందాం. 12% ఇది జాగ్రత్తగా చూడండి, అడ్జస్ట్మెంట్ ఇది కరెక్ట్ చేస్తేనే బాగా వస్తుంది ఇమేజ్ అనేది. సో టెంపరేచర్ని ఒక 12% పెట్టుకోండి. అండ్ టెంట్ వచ్చేసి ఒక -6 ఆర్ 7 ఆర్ 10 దగ్గరలో పెట్టుకోండి. సో నేను 7% అట్లా పెట్టుకుంటున్నాను. 7 ఆర్ 6% పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. పైన మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక ఫస్ట్ కలర్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని హ్యూని అయితే ఒక -20 దగ్గరలో పెట్టుకోండి, 22 దగ్గరలో. సో 22 దగ్గరలో పెట్టుకున్నాక సాచురేషన్ లైట్గా పెంచండి. సో 10% దగ్గరలో పెట్టుకోండి. అండ్ లూమినెస్ కూడా లైట్ పెంచండి లైట్గా. సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోండి. ఆరెంజ్ కలర్కి వెళ్ళిపోయాక సాచురేషన్ బట్టి అయితే మీరు స్కిన్ టోన్ బట్టి అయితే సెట్ చేసుకోవాలి. ఇది సాచురేషన్ కొంచెం మంచి లూమినెస్ పెంచండి. అండ్ ఎల్లో కలర్ వచ్చేసి యూజ్ని అయితే మొత్తం మైనస్లో పెట్టండి యూని. అండ్ సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేయండి, లూమినెస్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్ కొంచెం బాగా ఇంక్రీజ్ చేయండి ఎల్లో కలర్ వచ్చేసి, ఎందుకంటే మనకి ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. సో గ్రీన్ కలర్ వచ్చేసి మొత్తం హ్యూని అయితే మైనస్ పెట్టండి, -100 పెట్టండి. అండ్ సాచురేషన్ కూడా -100 పెట్టుకోండి. సో నెక్స్ట్ కలర్ మీకు అయిపోతే హ్యూని వచ్చేసి ఒక 10% వరకు పెట్టుకోండి, అంతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్లోకి వచ్చేసాక మనకి సో మీ యొక్క డ్రెస్ కలర్ బట్టి సెట్ చేసుకోవచ్చు. అండ్ హ్యూని లైట్గా మైనస్ పెట్టుకోండి. అండ్ మైనస్ పెట్టుకున్నాక సింపుల్గా సాచురేషన్ కొంచెం పెంచండి. అండ్ లూమినెస్ని కూడా లైట్గా పెంచండి. సో ఒక 15 దగ్గరలో పెట్టుకోండి సాచురేషన్. అండ్ లూమినెస్ని కూడా ఒక 15 ఆర్ 10 దగ్గరలో, 12 దగ్గరలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి యూనిక్ లైట్గా తగ్గియండి. అండ్ సాచురేషన్ కొంచెం పెంచండి. అండ్ డన్ ఇచ్చేసాక నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం, ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మనకి టెక్స్చర్ని అయితే ఒక 10% ఆర్ 15% దగ్గరలో అయితే పెట్టుకోండి. సో 20 పెట్టుకున్నా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి క్లారిటీని కూడా ఇంక్రీజ్ చేసుకుందాం మనం. సో క్లారిటీని ఒక 30 దగ్గరలో అయితే పెట్టుకోండి, 30% దగ్గరలో పెట్టుకోండి. అడ్జస్ట్ చేసుకోండి, మీ యొక్క ఫోటోని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం మీ ఫోటో ఫేస్ బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. డిఐజ్ని వచ్చి ఎక్కువ అయితే పెట్టుకోవద్దు, ఒక 6 ఆర్ 5% అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం 10 లోపల పెట్టడానికి అయితే ట్రై చేయండి. వింటేజ్ అయితే ఒక -30లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్ని అయితే మిడ్ పాయింట్ని వచ్చేసి ఫస్ట్ మిడ్ పాయింట్ని ఒక మైనస్ పెట్టండి, -30 దగ్గరలో అయితే పెట్టుకోండి మైనస్. అండ్ ఫర్దర్ని వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోండి, ఒక 60 దగ్గర వరకు ఇంక్రీజ్ చేసుకోండి ఫర్దర్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రౌండ్నెస్ని కూడా మైనస్లో పెట్టుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం మైనస్ ఆర్ ఇంక్రీజ్ చేసుకొని. సో ఇంక్రీజ్ అయితే బాగుంది, ఇంక్రీజ్ చేస్తే బాగుంది. సో ఇంక్రీజ్ ఉంచండి. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి, షార్ప్నెస్ని అయితే పెంచండి, 16%లో పెట్టుకోండి లైట్గా. అండ్ నాయిస్ రిడక్షన్ లైట్గా పెంచుకోండి. సో అంతే, మనకి సింపుల్గా మనకి కలర్ రిడక్షన్ కూడా లైట్గా పెంచుదాం. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఫోటో అనేది రెడీ అయిపోయింది, చూడొచ్చు ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ ఎడిట్. సో లైట్ రూమ్ అనమాట. సో ఫోటోని చాలా క్లియర్గా అయితే మారింది లైట్ రూమ్లో ఎడిట్ చేసాక. సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.